ప్రేమని పుష్పరాజ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా ధీరజ్ కాల్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పడంతో ప్రేమ ఒక్కసారిగా డోర్ తీస్తుంది. ఇంకా అలా డోర్ తీయగానే నేను ఎరవేశానే చేపను పట్టుకోవడానికి ఎరవేసినట్టుగా నిన్ను ఇలా ధీరజ్ అనే పేరుతో ఎరవేశాను అని లోపలికి వచ్చి ప్రేమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా ఇంటి దగ్గర నర్మదా ధీరజ్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రామరాజు అక్కడికి వచ్చి రే ఏంట్రా ఏం జరిగింది, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా, వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో ధీరజ్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రేమకి కాల్ చేస్తూ ఉంటే ప్రేమ ఇంతకీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆ పుష్పరాజ్ ప్రేమ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ప్రేమ చేతుల్లోనే ఫోన్ ఉంటుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏంటి నీ మొగుడికి ఫోన్ చేస్తుంటే మీ మొగుడికి విషయాలని చెప్దాము, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడదామని అనుకుంటున్నావా, జరగనివ్వను కదా అనుకుంటూ ప్రేమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా ఆ ధీరజ్ చాలాసార్లు కాల్ చేస్తూ ఉన్న ఈ పిచ్చిదేంటి ఫోన్ లిఫ్ట్ చేయదు అనుకుంటూ చిరాకు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ ఒక్కసారిగా అతన్ని విసిరేస్తుంది. అయినా కూడా వాడు వినకుండా ప్రేమ మీద పడిపోతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న నైఫ్ తీసుకొని ప్రేమ వాడిని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు కత్తి చేతిలో పట్టుకున్నా, నువ్వేం చేసినా నేను ఈరోజు నిన్ను వదలనుగా అనుకుంటూ మీదకి వస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ వాడి చేయిని కట్ చేస్తుంది. ఇంకా వాడు నొప్పితో విలువలాడిపోతూ ఉంటాడు. అప్పుడే వాడి పనోడు కూడా వచ్చి ఎదురు రావడంతో వాడికి కూడా కత్తి చూపించి బెదిరించి ప్రేమ వాళ్ళని డోర్ లాక్ చేసి అందులో బంధించి బయటికి వచ్చేస్తుంది. ఇంకా ధీరజ్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో సరే నువ్వు ఎలా ఉన్నావు అంటే వాళ్ళని నేను డోర్ లాక్ చేసుకొని ఉన్నాను రా, వేరే రూమ్లో ఉన్నాను అని చెప్తుంది. ఇంకా సరే నీ లొకేషన్ పెట్టు అని ధీరజ్ అడగడంతో ధీరజ్కి లొకేషన్ పెడుతుంది. ఆ లొకేషన్ వెతుక్కుంటూ ధీరజ్ అక్కడికి వచ్చి వాడిని చితగ్గొడుతూ ఉంటాడు. ప్రేమ చాలా భయపడిపోతూ ధీరజ్ని హక్ చేసుకొని సారీ రా, నన్ను క్షమించరా అని అనుకుంటూ అడుగుతూ ఉంటుంది.